వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి చూద్దాం. భయపడేదే లేదు, ఎన్నిసార్లు పిలిచినా సిట్ విచారణకు వెళ్లేందుకు సిద్ధం కేటీఆర్ అంటూ ప్రధాన వార్తనైతే ప్రచురితం చేశారు. పదే పదే అవే ప్రశ్నలు అడిగారు. టీవీ సీరియల్లా సాగదీశారు. గంటల కొద్దీ టైంపాస్ మినహా వేరే విషయం అంటూ లేదు. 300 పేర్లు చదివి వారు తెలుసా అని అడిగారు. ఇతరులతో కలిసి సిట్ నన్ను విచారించిందన్నది అవాస్తవం. లీకుల కథనాలకు బాధ్యులెవరని అధికారులను అడిగా. తప్పించుకునే ధోరణిలో సిట్ సమాధానాలు ఉన్నాయి. ప్రభుత్వ లీక్ల ఆధారంగా వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నా. ఫోన్ షాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం కేటీఆర్. నిన్న సిట్ విచారణకు కేటీఆర్ హాజరవడం జరిగింది. 7 గంటల పాటు ఆయనను విచారించారు. విచారణ తర్వాత ప్రెస్ మీట్లో భాగంగా కేటీఆర్ చెప్పిన విషయాలను అయితే ఇక్కడ ప్రచురితం చేశారు. 7 గంటల పాటు విచారించిన దాంట్లో అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారు తప్ప అందులో కొత్తగా ఏమీ లేదని చెప్పారు. అండ్ కార్తీక దీపం సీరియల్ లాగా సాగదీస్తున్నారే తప్ప ఇందులో కొత్త విషయం ఏమీ లేదని కేటీఆర్ చెప్పడం జరిగింది. సిట్ అధికారులు నన్ను ఏ కారణంతో పిలిచారో తెలియదు. అడిగిన ప్రశ్నల్నే మళ్ళీ అడిగారు. సిట్ విచారణకు భయపడేదే లేదు, ఎన్నిసార్లు పిలిచినా వెళ్లేందుకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఫోన్ షాపింగ్ కేసులో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమారు 7 గంటల పాటు సాగిన విచారణ అనంతరం కేటీఆర్ శుక్రవారం రాత్రి తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సిట్ అధికారులు ఒక టీవీ సీరియల్ తరహాలో సాగతీత ధోరణిలో ప్రశ్నలు వేసి 300 పేర్లు చదివి వారు తెలుసా అని అడిగారు. విచారణ పేరిట గంటల కొద్దీ టైంపాస్ చేయడం మినహా వేరే విషయమేమీ లేదని కేటీఆర్ మండిపడ్డారు. అలాగే ఆయనపై ప్రచురితం చేసిన తప్పుడు వార్తలకు బాధ్యులు ఎవరని కూడా కేటీఆర్ అధికారులను అడగడం జరిగిందని చెప్పారు. అధికారులు నన్ను విచారించడం కాదు, నేనే అధికారులని కొన్ని ప్రశ్నలు అడిగేది ఉందని చెప్పేసి కేటీఆర్ విచారణకు వెళ్లే ముందు మీడియాతో చెప్పడం జరిగింది. అదే ఆయన విచారణకు వెళ్ళిన తర్వాత అధికారులను కూడా అడిగారట. నా వ్యక్తిత్వ హననం చేసిన దానికి బాధ్యులెవరు, నన్ను నా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసిన దానికి బాధ్యులు ఎవరని కూడా కేటీఆర్ అధికారులను అడిగినట్లు చెప్పడం జరిగింది. ఇంకా మరొక వార్త చూసినట్లయితే మెడికల్ బిల్లులకు మోక్షం ఎప్పుడు? ఈఎస్ఐలో పేరుకుపోయిన రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో 55 కోట్ల మేర 3 ఏళ్ల బిల్లులు. కార్మిక రాజ్య బీమా పరిధిలో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు భారీగా పేరుకుపోతున్నాయి. చికిత్స పొందిన కార్మికులు వెంటనే బిల్లులు సమర్పిస్తున్నప్పటికీ వాటిని ఆమోదించడం, నిధులు విడుదల చేయడంలో మెడికల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ సంచాలక కార్యాలయం తీవ్ర జాప్యం చేస్తోంది. దాదాపు 3 ఏళ్లకు పైబడి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. దాదాపు 11,000 బిల్లులకు సంబంధించి 55 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా మెడికల్ బిల్లు సమర్పించిన నాటి నుంచి 3 నెలల్లోపు పూర్తిగా చెల్లింపులు చేయాల్సి ఉండగా ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో కార్మికులు డిఐఎంఎస్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సోలార్ స్కామ్ 500 కోట్ల రూపాయలు. సీఎం బావమర్దికి సిరిల గనిగా సింగరేణి. జెలటిన్ స్టిక్స్ కొనుగోలు, ఓబీ టెండర్లలోనూ అవకతవకలు. సింగరేణి కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీష్ లేఖ అంటూ మరొక ప్రధాన వార్తనైతే ప్రచురితం చేశారు. సింగరేణి సంస్థ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న 3 సోలార్ పవర్ ప్లాంట్లలో దాదాపు 500 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ కాంట్రాక్టులను అస్మోదీలకు కట్టబెడుతున్నారు. ఎంఎస్ఎంఈలు పాల్గొనకుండా ఉండేందుకు 107 మెగావాట్లకు సింగిల్ టెండర్ పిలిచారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన అడ్డుపెట్టి 250 కోట్లు అదనంగా చెల్లించేలా తమకు అనుకూలంగా ఉండే గిల్డీ పవర్ లిమిటెడ్ అనే సంస్థకు కట్టబెట్టారు. ఒక్కో మెగావాట్కు 3 కోట్ల నుంచి 3.10 కోట్ల వ్యయం అయ్యే వాటిని మెగావాట్కు అదనంగా 2 కోట్లు చెల్లిస్తున్నారని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణి భూముల్లో ఏర్పాటయ్యే ఈ సోలార్ పవర్ ప్లాంట్లకు ఒక్కో మెగావాట్కు 5.4 కోట్ల సింగరేణి సంస్థ సదరు కాంట్రాక్టర్కు చెల్లిస్తుంది. సోలార్ స్కామ్ 500 కోట్లు జరిగిందంటూ హరీష్ రావు ఆరోపిస్తున్నారు. వాళ్ళు స్టూవర్ట్పురం దొంగలు, పోలీసు అధికారులను బెదిరించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారు అంటూ మరొక ప్రధాన వార్త అవుతుంది. ఫోన్ షాపింగ్ పెద్ద నేరం, ప్రజాస్వామ్యయుతంగా విచారణ చేస్తున్నాం. సింగరేణిలో గత 12 ఏళ్లుగా ఏం జరిగిందన్న దానిపై పీఎస్సీలో చర్చిస్తాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, మా అసోసియేట్ సభ్యుడు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని స్టూవర్ట్పురం దొంగలంటూ ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ అయితే అంటుంది. తమిళనాడులో అరాచక పాలన మోదీ. తమిళనాడులో సీఎంసీ సర్కార్ రాజ్యమేలుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. అవినీతి మాఫియా నేరాలకు డీఎంకే
పదంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. సో ఇరాన్పై యుద్ధ మేఘాలు, భారీగా అమెరికా మోహరింపులు, పశ్చిమాసియాకు తరలుతున్న సైన్యం, నౌకలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు స్వయంగా ధృవీకరించిన అధ్యక్షుడు ట్రంప్ అంటూ మరొక ప్రధాన వార్తనైతే ఇక్కడ ప్రచురితం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ ఆదర్శం, దావోస్ వేదికగా IMF MD గీతా గోపీనాథ్ ప్రశంసలు. అన్ని రాష్ట్రాలు ఈ దిశగా మరింత దృష్టి సారించాలని సూచన. ఏపీలో సృజనాత్మక రీతిలో భూ వినియోగం, భూ సంస్కరణలు. ఈ దిశగా ల్యాండ్ టైటిలింగ్ అంశంపై గట్టిగా ముందుకు వెళ్లడం ముఖ్యమని స్పష్టీకరణ. సీఎం చంద్రబాబు సమక్షంలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు. ఎన్నికలకు ముందు బాబు ఎల్లో మీడియా చేసినంత దుష్ప్రచారమేనని తేటతెల్లం. జగన్పై కక్షతో దాన్ని ఏకపక్షంగా రద్దు చేసిన బాబు సర్కార్ అంటూ ఒక వార్తనైతే ప్రచురితం చేశారు. ఇక మరొక ప్రధాన వార్త, ఆన్లైన్తో మేనేజ్ చేయలేమా? ఆన్లైన్లో బీటెక్ బి కేటగిరీ సీట్లు సాధ్యాసాధ్యాలపై నివేదిక కోరిన ప్రభుత్వం. యాజమాన్య కోటా సీట్లలో చేరే విద్యార్థులవి 1,00,000 ర్యాంకు పైనే. ఈ విధానం నాణ్యతను దెబ్బతీస్తుందంటున్న వీసీలు. మెరిట్ ప్రాతిపదికగా సీట్లు ఇవ్వాలనేది వర్సిటీల అభిప్రాయం. ఇక మరొక పేపర్ వెలుగు చూసినట్లయితే, వెలుగులో ప్రధాన వార్తగా సిటీలో పెరుగుతున్న గాలి నీటి కాలుష్యం అంటూ ఒక ప్రధాన వార్తనైతే ప్రచురితం చేశారు. కంపు కొడుతున్న 100 చెరువులు, 90% చెరువుల్లో పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్, 2 ppm కన్నా తక్కువగా డిసాల్వ్డ్ ఆక్సిజన్. వాహనాలు, కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీల పొల్యూషన్, కెమికల్స్ వేస్ట్ మేనేజ్మెంట్ లోపమే కారణం. సో 100 చెరువులు అయితే కలుషితమైనట్లు వెలుగు పేపర్ ప్రచురితం చేసింది. హైదరాబాద్లో గాలి, నీరు విషతుల్యం అవుతున్నాయి. ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం ఇప్పుడు కలుషితం అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. పెరుగుతున్న వాహనాలు, కన్స్ట్రక్షన్స్ వల్ల వెలువడే దుమ్ము, పరిశ్రమల పొగతో గాలి నాణ్యత పడిపోతుండగా నీటి కాలుష్యం ఇదే తరహాలో పెరిగిపోతుంది. గ్రేటర్ పరిధిలోని 90% చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోవడమే దీనికి ఉదాహరణ. సో మనం చూస్తున్నాం, ఢిల్లీలో ఆల్రెడీ గాలి కాలుష్యం ఏ మేరకు పెరిగిపోయిందో, అలాగే హైదరాబాద్లో కూడా గాలి మరియు నీటి కాలుష్యం కూడా జరుగుతోంది. సో దీనిపైన అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. హైదరాబాద్ని మరో ఢిల్లీ చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా అవసరం. ఆల్రెడీ 100 చెరువులు కంపు కొడుతున్నాయి. ఆక్సిజన్ లెవెల్స్ అయితే పూర్తిగా పడిపోతున్నట్లయితే అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక మరొక వార్త, ఎలక్టోరల్ బాండ్ల కోసం బ్లాక్మెయిల్ చేశారా? ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉన్నోళ్ళ నుంచి మీ పార్టీకి విరాళాలు ఎందుకు వచ్చాయి? సో నిన్న జరిగిన సిట్ విచారణలో కేటీఆర్ను అధికారులు అడిగిన ప్రశ్న ఇది. ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ మీ పార్టీకి ఎందుకు విరాళాలు ఇచ్చారు అంటూ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. 230కి పైగా ఫోన్ నంబర్లు చూపి కేటీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం. దాదాపు 7 గంటల విచారణ. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాండ్లు సేకరించడం పైన ఆరా. సంధ్యా శ్రీధర్ రావును బ్లాక్మెయిల్ చేసినట్లు ఆధారాలు చూపిన సిట్. తనకు తెలియదని కేటీఆర్ చెప్పడంతో రాధాకిషన్ రావును పిలిపించి వివరాల సేకరణ. మునుగోడు బైపోల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన సర్చ్ ఆపరేషన్ల పైన ఆరా. కేవలం కాంగ్రెస్, బీజేపీ నేతల డబ్బు మాత్రమే ఎందుకు పట్టుబడిందని ప్రశ్న. సో నిన్న సిట్ విచారణలో భాగంగా కేటీఆర్ను అధికారులు అడిగిన ప్రశ్నలు ఇవన్నీ. మున్సిపల్ మానియా, రిపబ్లిక్ డే రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. నెలాఖరు నుంచి నామినేషన్లు, ఫిబ్రవరి 15 లోపు ప్రక్రియ పూర్తి. రిజర్వేషన్ల ఖరారుతో మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద ఆశావాహుల క్యూ. ఫిబ్రవరి 1న అమెరికా నుంచి రానున్న సీఎం, ఆ వెంటనే జిల్లాల బాట. ప్రచారంలో మంత్రులు, ఏర్పాట్లలో అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మానియా మొదలైంది. పట్టణ పోరుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వెడిక్కింది. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లిక్ డే రోజే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పురపోరుకైతే రంగం సిద్ధమైపోయింది. సో రాజకీయ వాతావరణం కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్తో రాజకీయ వాతావరణం వేడెక్కిందంటూ ఒక వార్తనైతే ప్రచురితం చేశారు. చర్లపల్లి తిరువనంతపురం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ. సో చర్లపల్లి నుంచి తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని అయితే మోదీ ప్రారంభించారు. ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయలుదేరనున్న ట్రైన్ తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కీలక స్టేషన్లలో స్టాప్స్. దేశవ్యాప్తంగా అందుబాటులోకి 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇంకా మరొక వార్త, రెండో T20లోనూ భారత్ విన్.
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత తన టీ20 మార్క్ ఆటను చూపెట్టాడు. ఇషాన్ కిషన్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో శుక్రవారం జరిగిన రెండో టీ20లోనూ ఇండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీ సాధించింది. నిన్న జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. సో 7 వికెట్ల తేడాతో అయితే ఘన విజయం సాధించినట్లు ప్రచురించారు. తిరుపతి లడ్డూకు కల్తీ నెయ్యి కేసులో ఛార్జ్ షీట్. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్లో 24 మందిని నిందితులుగా పేర్కొంది. మరో 12 మందికి సంబంధం ఉన్నట్లు కోర్టుకు అధికారులు తెలిపారు. సో తిరుపతి లడ్డు కల్తీకి సంబంధించి నెయ్యి కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇరాన్ వైపు యుద్ధ నౌకలు. అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్తో పాటు గైడెడ్ మిసైల్స్తో కూడిన డెస్ట్రాయర్ నౌకలు ఇరాన్ దిశగా కదులుతున్నాయి. దీంతో ఇరాన్పై అమెరికా దాడికి సిద్ధమైందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకా మరొక వార్త, కేటీఆర్ అరాచకాలు గుర్తుకు వస్తే రక్తం మరుగుతుంది అంటూ బండి సంజయ్ కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సో ఫోన్ ట్యాపింగ్ మీద ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేరని చెప్పి బండి సంజయ్ కాంగ్రెస్ సర్కార్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసమర్థ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నది. కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము ఈ సర్కార్కు లేదు. ముడుపులు దండుకునేందుకే విచారణను సాగిస్తున్నారు. కనీసం సిట్ అధికారులకైనా స్వేచ్ఛనివ్వాలని వ్యాఖ్యానించారు బండి సంజయ్. నేను ఏ అక్రమాలకు పాల్పడలేదు. ఎంక్వైరీ రాజకీయ డ్రామా కేటీఆర్. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. నేనే సిట్ను ఎదురు ప్రశ్నలు అడిగినా డ్రగ్స్ తీసుకుంటానంటూ హీరోయిన్లతో లింకు పెడుతూ వార్తలు రాయిస్తున్నారని కామెంట్. ఆరోపణలపై ఆధారాలు ఇవ్వండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సజ్జనార్ నోటీసులు. 2 రోజుల్లో స్పందించకపోతే క్రిమినల్ కేసు పెడతామని వార్నింగ్. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కూడా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను విచారించే అవకాశం ఉంది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నా పైన ఎలాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి నాకు నోటీస్ ఇచ్చారని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఖమ్మంలో మిర్చి రేట్లపై నమ్మించి మోసం. రేటు భారీగా పెరిగినట్లు మీడియాలో వ్యాపారుల ప్రచారం. మార్కెట్కు పంట తీసుకురాగానే ఒక్కసారిగా 1100 తగ్గింపు. జెండా పాట 20,100 పెట్టి 17,000కు మించి కొనలేదని రైతుల ఆరోపణ. 3 గంటల పాటు మార్కెట్లో ఆందోళన. సో ఖమ్మంలో అయితే రైతులు ఆందోళన చేస్తున్నారు. సరైన గిట్టుబాటు ధరలు ప్రభుత్వం ఇవ్వట్లేదంటూ. టెక్స్టైల్ షట్డౌన్. ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. రాహుల్. అమెరికా టారిఫ్లతో ఈ రంగం దెబ్బతిన్నది. ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని ఫైర్. సో టెక్స్టైల్ రంగం అనేది పడిపోతుందని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు. మరొక పేపర్ నమస్తే తెలంగాణ చూసినట్లయితే, నిలదీసిన కేటీఆర్ 7 గంటల పాటు విచారణ, నీళ్లు నమిలిన సిట్ అంటూ ప్రధాన వార్తనైతే ప్రచురితం చేశారు. కేటీఆర్ ప్రశ్నలతో విచారణ అధికారులు ఉక్కిరిబిక్కిరి. బీఆర్ఎస్ నేతల సొంత మంత్రుల ఫోన్లను రేవంత్ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేయడం లేదా? వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మీ ఉద్దేశమా? టీవీ సీరియల్ ఎన్నాళ్ళు జరుపుతారు? మాకు ఇచ్చిన వాళ్ళే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారు. వారి సంగతి ఏంది? ఆ పార్టీల వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టేనా? సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించిన కేటీఆర్. హీరోయిన్ల ఫోన్లో ట్యాప్ కాలేదన్న అధికారులు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బాధ్యులెవరని ఆరా. సో ఫోన్ ట్యాపింగ్ మేం చేశామని చెప్పి మమ్మల్ని విచారిస్తున్నారు. మరి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా అని చెప్పి కేటీఆర్ అయితే ప్రశ్నిస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే మా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతోందని చెప్పేసి కాంగ్రెస్ నేతలే అంటున్నారు. సో దాన్నే ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ నిన్న విచారణలో భాగంగా అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే సిట్ అధికారులు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్లు కాలేదని చెప్పేసి చెప్పారట. సో దాని గురించి ఎందుకు మరి ప్రచురితం చేయలేదు? లేని అవాస్తవాల్ని మాత్రం పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు వేసి చెప్తారు. మరి వాస్తవాన్ని మాత్రం ఎక్కడో చిన్నగా రాస్తారు. సో దీనివల్ల వ్యక్తిత్వ హననానికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి కేటీఆర్ అధికారులను అడగడం జరిగింది. సో అధికారులు కూడా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. డొల్ల కేసు అని తెలిసిన ట్యాపింగ్ తీగలాగేందుకు ఆపసొప్పాలు పడుతున్న సిట్ అధికారులకు శుక్రవారం 7 గంటల పాటు సాగిన కేటీఆర్ విచారణ కొరుకురు పడని అంశంగా మిగిలింది. సాధారణంగా అడిగే డాక్యుమెంటెడ్ ప్రశ్నలకు అదనంగా కేటీఆర్ విచారణ అధికారులను రివర్స్లో ప్రశ్నలు అడగడం కోసమెరుపు. 2 ఏళ్లుగా లీక్లతో ప్రభుత్వం, రాతలతో దాని
వందిమాగద మీడియా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని సరైన వేదిక చూసుకుని కేటీఆర్ సూటిగా అడిగేశారు. విచారణాధికారులను వరుసపెట్టి ప్రశ్నలతో కడిగేశారు. మంత్రుల బీఆర్ఎస్ నేతల ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేయడం సహా పలు అంశాలపై కేటీఆర్ నిలదీతతో సిట్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. సమాధానం చెప్పలేని తడబాటుతో తమకు సంబంధం లేదంటూ దాటవేశారు. సో కేటీఆర్ అధికారులను అడిగిన ప్రశ్నలకి వాళ్ళే సమాధానం చెప్పలేక దాటవేశారు అంటూ నిన్న ప్రెస్ మీట్లో భాగంగా కేటీఆర్ చెప్పడం జరిగింది. డైవర్షన్ల డ్రామా, లీకుల హంగామా. అసమర్థ రేవంత్ సర్కార్కు తెలిసినవి అవే. వైఫల్యాలను దాచేందుకు రోజుకో కట్టుకథ. సింగరేణి స్కామ్ డైవర్షన్ కేసు విచారణ. 2 ఏళ్లుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నా పరువుకు కలిగిన నష్టానికి బాధ్యులెవరు? దీనిపై ప్రాణం పోయేదాకా కొట్లాడతా. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీకులు మీరే ఇస్తారు. అన్ని అబద్ధాలని మీరే రాస్తారు. మీడియా సమావేశంలో కేటీఆర్ భావోద్వేగం. సో కేవలం మేము సింగరేణి స్కామ్ గురించి బయట పెట్టడం వల్లనే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా సిట్ విచారణ చేస్తున్నారని చెప్పేసి, సిట్ అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. బామర్ది గుట్టు తవ్వుతున్న భట్టి. రేవంత్తో ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం. సింగరేణి మాజీ సీఎండీతో రోజంతా రహస్య చర్చలు. సాయంత్రానికి ఫైళ్లు పట్టుకుని వచ్చిన తాజా సీఎండీ అధికారిక షెడ్యూల్ రద్దు చేసుకుని మరీ మంత్రాలు. సింగరేణి సెగలతో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు. సో బట్టి విక్రమార్క అయితే అసలు ఏం జరుగుతోంది అనే విషయాన్ని అయితే తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. తనను అవినీతి పరునిగా జనం ముందు నిలబెట్టిన ముఖ్యనేత మీద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కసితో ఉన్నారా? నైని బొగ్గు గనుల టెండర్లు ప్రారంభం కాకముందే అవినీతి జరిగినట్లు రాయించిన రాతల మీద ఆయన రగిలిపోతున్నారా అంటూ ఒక ప్రధాన వార్తనైతే ప్రచురించారు. జనగామలో కాంగ్రెస్ గూండాయిజం. మంత్రి సీతక్క సమక్షంలో ఎమ్మెల్యే పల్లాపై దాడికి యత్నం. ప్రతిఘటించి అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట, ఉద్రిక్తత. కాంగ్రెస్ నాయకుడి ఓవర్ యాక్షన్, మధ్యమధ్యలో చిందులు. సో జనగామలో అయితే కాంగ్రెస్ నాయకులు ఓవర్ యాక్షన్ చేస్తూ దాడులకైతే దిగుతున్నట్లు తెలుస్తోంది. జనగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డిపై దాడికి యత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించి అడ్డుకున్నాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అంటూ ఇక్కడ మరొక వార్త అయితే ప్రచురించారు. సో పల్లా రాజేశ్వరరెడ్డి పైన మద్యం మత్తులో కాంగ్రెస్ నేతలు అయితే దాడికి యత్నించినట్లు తెలుస్తుంది. సబ్ రిజిస్ట్రార్ ఆస్తులు 100 కోట్లు. వెలుగులోకి రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ భాగోతం. 27 ఎకరాలు వ్యవసాయ, ఎకరం వాణిజ్య భూమి, లగ్జరీ కార్లు, ఫామ్ హౌస్, కేజీకి పైగా బంగారం లభ్యం. ఏసీబీ సోదాల్లో 9 లక్షల నగదు స్వాధీనం. లిక్కర్ కంపెనీలో మధుసూదన్ రెడ్డి పెట్టుబడులు. ఒకే రోజు 8 చోట్ల సోదాలు, పలు అక్రమాల గుర్తింపు. సో సబ్ రిజిస్ట్రార్ ఇక్కడ 100 కోట్లు ఇక్కడ స్కామ్ చేసినట్లు తెలుస్తోంది. అది పట్టుబడ్డారు. నేటి నుంచి షోరూం వద్దే రిజిస్ట్రేషన్. ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్ విజయవంతం. వాహనదారుడికి పత్రాలు అందించిన జేటీసీ అంటూ మరొక వార్తనైతే ప్రచురించారు. సోలార్ స్కామ్. రామగుండం ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణం. అనుయాయుల కోసం 3 సైట్లు కలిపి టెండర్. వెలుగులోకి కాంగ్రెస్ పెద్దల ఎక్స్ప్లోజివ్ స్కామ్. జిలిటిన్ స్టిక్స్ కొనుగోలు పేరిట కొల్లగొట్టే కుట్ర. 30% ఎక్కువ ధరకు కొనుగోలుకు డైరెక్టర్లపై ఒత్తిడి. సైట్ విజిట్పై ప్రకాశం ఖని టెండర్ల గోల్మాల్. శ్రీరాంపూర్ ఓబీ టెండర్లలోనూ భారీ అక్రమాలు. రేవంత్ బామర్ది కోసం 7 సార్లు టెండర్ వాయిదా. సీఎం అవినీతిని బయటపెట్టకుండా ఊరుకో. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బొగ్గు స్కామ్ బీజం. దీనిపై వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి. సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలి అంటూ హరీష్ రావు అయితే ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. సో సింగరేణిలో అయితే ఇక్కడ స్కామ్ అయితే జరుగుతోంది. సో ఖచ్చితంగా కిషన్ రెడ్డి స్పందించాలంటూ ఇక్కడ ఈయన డిమాండ్ చేస్తున్నారు. రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో రామగుండంలో కుంభకోణం జరుగుతోందని చెప్పేసి అయితే హరీష్ రావు ఇక్కడ ఆరోపిస్తున్నారు. రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన విమర్శలు చేశారు. 3 వేర్వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది ఉండగా తమ అనుయాయులకు కట్టబెట్టడంలో భాగంగా పోటీని తగ్గించేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు పాల్గొనకుండా 3 సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని చెప్పారు. సోలార్ పవర్ ప్లాంట్ను కూడా దక్కించుకోవడానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కండిషన్ పెట్టారని విమర్శించారు. సిపి సజ్జనార్కు విచారణ అర్హత లేదు. ఆయనపైనే ఫోన్ చాపింగ్ ఆరోపణలున్నాయి. సిట్ విచారణ నుంచి ఆయనను తప్పించాలి. రాక్షసానందంతో రేవంత్ రాజకీయ వికృత క్రీడ ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్, హరీష్లపై కక్ష సాధింపు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
సో సజ్జనార్ పైనే 7 కేసులు ఉన్నాయి. సో అలాంటి ఆయన ఏ విధంగా విచారిస్తారో అసలు ఆయనకి విచారించే అర్హతే లేదంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే అంటున్నారు. నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్కు సజ్జనార్ లీగల్ నోటీస్. సిట్ పేరిట ఇప్పటికే హరీష్ కేటీఆర్ విచారణ. బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా సర్కార్ అడుగులు. సింగరేణి బొగ్గు బ్లాకుల వ్యవహారం ప్రభుత్వంలోని అవినీతి బట్టబయలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ అగ్రనేతలే లక్ష్యంగా సర్కార్ తెరలేపిన డైవర్షన్ పాలిటిక్స్ను రోజుకో మలుపు తిప్పుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ దానిపై దర్యాప్తుకు ఓ సిట్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎత్తుగడలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావును 7 గంటల పాటు విచారించిన సిట్ శుక్రవారం కేటీఆర్ను విచారణకు పిలిచింది. సో మొన్న హరీష్ రావు, నిన్న కేటీఆర్, ఇంకా నెక్స్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అయితే నోటీసులు జారీ చేస్తున్నారు. సో కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సిట్ విచారణ అంటూ సాగదీస్తున్నారు. డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ విచారణల పేరుతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటోంది. నేడు సింగరేణి బోర్డు మీటింగ్. వరుస వివాదాల నేపథ్యంలో సమావేశం. తొలిసారి హాజరవుతున్న కేంద్ర మంత్రి స్టేక్ హోల్డర్లతో భేటీ కానున్న కిషన్ రెడ్డి అంటూ మరొక వార్తనైతే ప్రచురించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద మనసు. దివంగత పార్టీ నేత కుటుంబానికి అండ. సుకీర్తన మెడిసిన్ చదువు కోసం సాయం. సో సుకీర్తన అనే అమ్మాయి మెడిసిన్ చదువు కోసం కేసీఆర్ ఆర్థిక సహాయం అయితే చేశారు. ఇక్కడ అదే వార్తను ప్రచురించారు. సో ఇది వాటి వార్తలు విశ్లేషణ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.